తన భర్త తనకు కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నక్షత్ర. మిస్ వైజాగ్ నక్షత్ర ఎంట్రీతో షాక్ అయిన భర్త తేజ. మరో స్త్రీతో రూమ్లో ఉండగా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర. 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్షత్ర. ఇద్దరికి 2013లో ఓ సినిమా షూటింగ్లో పరిచయం. నా భర్త తేజ పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. రోజుకొక వర్జిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు. ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. 2017లో మాకు పెళ్ళైంది. నావెల్ డాక్ యార్డ్లో సస్పెండ్ అయ్యాడు. ఎంత దిక్కుమాలించో చూడ ఆడపిల్ల పిల్ల చిన్నపిల్ల జీవితాలను పాడు చేసావు నువ్వు. నీ కోట్లు ఉండొచ్చే భయపడి get out of my office. Get out of my office. Police come along with the policeman. Understand? No manhandling. What you are doing is crime. ఎవరని చెప్పాడమ్మా? చెప్పమ్మా. భార్య పిల్లలు ఉంటే ఒక దాని తెచ్చి నువ్వు ఒక మాట చెప్పండి. చెప్తాను సార్. ఆ రూమ్ లో దాన్ని పెళ్లి చేసుకున్నాడు అంటే అందరికి పెళ్లి అయింది. నాకు పిల్లలు చెప్పుకుంటారంట. నేను వైఫ్ సార్, నా పాప సార్. చంపేస్తున్నాడు రోజు పొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చి కావాలి అక్కడికి. మార్చి అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్. పెళ్లి అయిన దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారా? పోలీసుల్ని కూడా ఆశ్రయించింది, మీడియా వాళ్ళని ఆశ్రయించింది. తర్వాత అతను లోపలికి వెళ్ళి డోర్ కూడా ఓపెన్ చేయడానికి ఇష్టపడటం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు యూనిఫామ్ లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ వచ్చినప్పటికీ కూడా అతను ఏమాత్రం రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడలేని పరిస్థితులు. నక్షత్ర చెప్తోంది, తాళి కట్టిన భర్తను కావాలని కోరుకుంటున్నాను. నేను ఒకరితో పెళ్ళయింది, అతనికి ఆల్రెడీ పాప ఉందని తెలిసి కూడా మరొక అమ్మాయి నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, లేకపోతే నాకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ నాదని చెప్తూ తనే నాకు కావాలంటూ ఆ అమ్మాయి ఇతనితో ఉండటం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఒక హౌస్ ఎన్విరాన్మెంట్ కూడా కనపడుతోంది. ఇక్కడైతే తేజ్ మాత్రం ఇది ఒక ఆఫీస్ అని, ఆఫీస్ పర్పస్ లో అమ్మాయి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నక్షత్ర చెప్తున్నట్టు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని మెయింటైన్ చేస్తూనే పెళ్లి కూడా చేసుకుని ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాడు. అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ కూడా ఒక ఫ్యామిలీ రన్ అవుతున్నట్టుగానే కనపడుతోంది. సో మొత్తానికి ఆ అమ్మాయి చెప్తోంది, పోలీసులు దిశని కూడా నేను అప్రోచ్ అయ్యాను, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. మరొక వైపు ఇది కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి అనే ఒక మాట చెప్పి స్కిప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు తేజ్. బట్ నక్షత్ర మాత్రం ఈ చిన్న పాపను పట్టుకొని అలాగే తన మదర్తో కలిసి కూడా ఇక్కడ తన భర్త ఉంటున్నటువంటి వేరొక అమ్మాయితో ఉంటున్నటువంటి అపార్ట్మెంట్కి వచ్చి ఇక్కడైతే అమ్మాయి తన నిరసన వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా వాళ్ళు బయటికి వచ్చే వరకు నాతో పాటు వాళ్ళు కూడా ఎవరైతే అమ్మాయితో తన భర్త ఉంటున్నాడో ఇద్దరూ కలిసి స్టేషన్కి వచ్చే వరకు ఇక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలను అని తెగేసి చెప్తోంది. అమ్మాయి తీవ్ర కన్నీటి పర్యంతం అవుతోంది. ఎందుకంటే ఇంత అన్యాయం చేస్తారా, ఇప్పటి వరకు నా ఫ్యామిలీ గౌరవం పోతుంది అనే భయంతో ఇక్కడ ఉండిపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారవుతున్నాయి, పరిస్థితులన్నీ లిమిట్ దాటిపోయిన పరిస్థితి కాబట్టి ఈరోజు నేను పోలీసుల సహాయం కోరుతున్నాను, మీడియా సహాయం కోరుతున్నాను అంటుంది బాధితురాలు నక్షత్ర. నా కార్ కీస్ పదండి, వస్తాను. కార్ తాళం
కార్ కీసేవరా నువ్వు కార్ వేసుకొచ్చావా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, బట్ మీ వైఫ్ చెప్తోంది దానికి మీరు ఎటువంటి క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నారు? ఒకే సెకండ్ అండి ఐ జస్ట్ స్పీక్ టు యూ కార్ కీస్ కావాలి This is the office అండి. This is the office. ఏంటి పర్పస్ ఆఫ్ ఏంటి ఏ వర్క్ పర్పస్? This is the office. Excuse me, you have to give reply. Police పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది అంటున్నారంట. అలాంటి ఏం లేదు. మీరు ఏ పర్పస్ ఇక్కడ రావడం జరిగింది? చెప్పండి మీరు. ఒక అమ్మాయి బాధితురాలు తను వచ్చి మీడియా అవనివ్వండి కదా. మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. Excuse me. ఖచ్చితంగా చెప్పాలి. పోలీస్ మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడాను. ఫస్ట్ మీరు ఏ పర్పస్ లో మీరు వచ్చారు? మీరు ఏ పర్పస్ లో వచ్చారో చెప్పండి. చెప్పండి, మీరు మాట్లాడాల్సిందే. మనీ బ్లాక్మెయిల్ చేస్తుంది అంటున్నారు. ఒక భార్య భర్తని ఎందుకు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉంటుంది? పోలీస్ మాట్లాడడం కదండి. అపార్ట్మెంట్ రావడం చెప్పండి. He's my colleague and he's my friend అండి. He's my colleague and friend. లేరండి అవన్నీ ఫాల్స్ అండి. ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? ఇక్కడ ఏ పర్పస్ లో ఉన్నారు? మీ పేరమ్మా మీ పేరు చెప్పచ్చు. యూ కెన్ సే యువర్ నేమ్. పోలీస్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. మేడం యూ కెన్ టెల్ యువర్ నేమ్. మీరు ఇప్పుడు అంటే మీరు స్పందన ఇవ్వకపోతే నక్షత్రం చెప్పింది. నా పేరు సారా అండి. మీ పేరు సారా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? ఎన్విరాన్మెంట్ కనిపించలేదు. సినిమా ఆఫీస్ మీరు చూస్తే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడే అండి. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూఆర్ క్వశ్చనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ ఆర్ నాట్. వెళ్ళండి. జస్ట్ గో నౌ. ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్. ఐఎమ్ ఏ హీరో. ఇది నా పర్సనల్ ఆఫీస్. ఓకే నాకు మూవీస్ లో వర్క్ చేశారు. మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్ ఓకే. అండ్ ఆఫీస్ కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ సీసీటీవీ కెమెరాస్. ఓకే మీరు ఆగండి, మేము ఇక్కడ నుంచి రిప్లై తీసుకుంటున్నాం. సరే, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎందుకు మీ 9 years బ్యాక్ మ్యారేజ్. 9 years బ్యాక్ మ్యారేజ్. ఓకే. సో పాప కూడా నాకు గొడవలని కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అది కాదండి. అంటే మరి నాకు తెలియదు ఏది ప్లే చేశారో. ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు లిసన్ ఇట్. అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే. మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్. కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ ఏ ఉంటుంది. తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆమె మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటండి? ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? అది ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి.
సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్కి కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు లిసన్ ఇట్. అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్? కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ ఏ ఉంటుంది. తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆమె మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఈస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటండి? ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? అది ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. లీగల్ పోలీస్ స్టేషన్లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్కి కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్ర జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి, అనుమానం గొడవని పోతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి తీర్చడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే వీధికి 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడ అన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది. అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడిన ఏం అడిగారండి? ఐమ్ సారీ, సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి, రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్. ఆ సినిమా చేశాను నేను. ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ. నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను, షీ లవ్డ్ మీ, నాకు జాబ్ లేదు, మా ఇంట్లో పెళ్లి చేయనన్నారు, దే ఫోర్స్డ్ అస్, వచ్చారు. నేను ఏదో చిన్న చిత్క బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని, కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు టిక్టాక్స్ చెయ్యు, ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే, రోజుకు 4 డ్యాన్స్ వీడియోలు చేస్తుంది. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్, ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు. మరి మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు. మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి. వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్, వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్.